వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. రేపు 4 గంటల నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మీద కేసులు పెట్టి మరి టీడీపీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారని చెప్పారు. అది పెట్టారు, ఇది పెట్టారని. ఇవాళ 4 గంటలకి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇళ్ళకి పోయి పిల్లలు లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టి గందరగోళం చేసి నాకు ఇన్ఫర్మేషన్ రాగానే కేసు పెట్టి అన్నారు. ఆ కేసులో నేను కూడా నా పేరు కూడా ఉంది. సో వాళ్ళందరూ కూడా పెట్టినారు కదా, నన్ను కూడా అరెస్ట్ చేయండి అని చెప్పాను. నా పేరు మీద కూడా ఉంది, నన్ను కూడా అరెస్ట్ చేయండి, మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నాను, నన్ను కూడా చేయమని చెప్పి నేను ఈరోజు స్టేషన్కి వచ్చి కూర్చున్నాను. మరి దానికి సంబంధించిన కేసు నాన్ బెయిలబుల్ కేసు, దాన్ని కూడా మేజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని చెప్పి స్టేషన్ 41 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసుని మళ్ళీ మేజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని చెప్పి ఆలోచన చేశారు. దానికి నేను ఒప్పుకోలేదు. నేను హైకోర్టు కన్నా పోయి దాని మీద చేస్తానని చెప్తాను. ఒకటి 4 గంటలకి మా పార్టీ కార్యకర్తల మీద చేశారు. మరి తెలుగుదేశం వాళ్ళకి నేను వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ స్టేషన్కి వచ్చి కూర్చున్న తర్వాత తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేయలేదు కదా అని చెప్పి అప్పుడు వాళ్ళు ఇళ్ళకి పోయారు. ఏం జరుగుతుంది ఇక్కడ? మరి ఏం జరుగుతుంది ఇక్కడ మాకు అర్థం కావటంలా. తెలియడయ్యారా? నేను ఇప్పుడు ఉన్న ఎస్పీని మార్పించారు. మరి బీజేపీ అలయన్స్ తోటి ఈ రకంగా ఎస్పీని పంపించుకొని ఈ రకంగా అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబో ఒకటి అడుగుతా ఉన్నా. నేను ఇంకా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నా. ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఒకటే. ఫస్ట్ జరిగిన ఇన్సిడెంట్ ఎక్కడ? సుజాత నగర్, మన సమతా నగర్లో అపార్ట్మెంట్లో జరిగిన ఇన్సిడెంట్లో ఏం జరిగింది అక్కడ? మా కోడళ్ళు, మన కార్యకర్తలు అంతా మహిళలు ఎక్కువ ఉన్నారు. అక్కడ పోయి ప్రచారానికి నిమిత్తం పోతే గేట్లేసి తలిపేసి మా దగ్గరికి రావటం లేదు. సరే, వాళ్ళ ఇంటికి పోతే సరిపోయింది, పక్కింటికి కూడా పోకూడదని చెప్పి అడ్డం పడ్డారు. అప్పటికి మా కోడళ్ళు కిందకు వచ్చేసి పోతుంటే అక్కడ వాలంటీర్ ఒక ఆమె రిజైన్ చేసినటువంటి వాలంటీర్, షీఈ్ ప్రెగ్నెంట్, అమ్మాయిని పలు రకాలుగా దూషించి బయటికి నెట్టారు. నెట్టిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మా కోడలు చెప్తే ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పి మళ్ళీ మా కోడలు పోయి, ఏమో మా వల్ల తప్పే ఉన్నైతే సారీ అమ్మా అని మా పార్టీ వాళ్ళ తరఫున పోయి చెప్తే మా కోడల్ని విపరీతంగా దూషించి నేను చెప్పుకోలేని పరిస్థితి. నాకు తర్వాత తెలిసింది వీళ్ళందరికీ, మా కోడలు కూడా చెప్పలేదు నాకు ఏం జరిగిందనేది. వీళ్ళందరూ చెప్తే చూస్తే నిజంగా ఎందుకు ఈ రాజకీయం చేస్తున్నావు అనిపిస్తూ ఉంది. దానికి ఏం మాట్లాడతావు? నేను జవాబును నీచుగా ఏం మాట్లాడతావు? నువ్వు ఏం మాట్లాడతావు? ఆడవాళ్ళని మా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా? సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అంత కర్మ నా బట్టి 5 సార్లు ఎమ్మెల్యే, అంత కర్మ నా బట్టి నా కుటుంబాన్ని బయట వేసుకుంటావా? అప్పుడు చెప్పుకోలేని చెప్పలేదు నేను చేసే కార్యక్రమం. ఆ మనిషి, ఆ ఆడ మనిషి ఎవరైతే ఇది చేసిందో తర్వాత వాళ్ళ అమ్మాయి మాట్లాడిన భాష చూసారా? ఉంది కదా వీడియో. ఏం మాట్లాడింది? లంచా కొడుకులారా,
ఇదే మాట మాట్లాడేది. వైఎస్ఆర్పీ నా కొలకలారా, చంపేస్తారా అంజా కొలకలారా, ఏం మాట్లాడుతుంది? ఆ మాట్లాడుతున్నా అనుకుంది బూతులు మాట బయటికే ఆమె జనార్దన్ పక్కన ఉండి ఆమె అంతరాలు మాట్లాడుతుంటే మా కోడలు మాట్లాడలేదని చెప్పి ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? సిగ్గులేదా నీకు? నేను రాజకీయ మా కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకుంటావా? ఎంత దుర్మార్గంగా భాష ఏంది, ఆ దుర్మార్గం ఏంది అంటే ఓపెన్ గానే అంతలా తిడుతుందంటే ఎవరు లేనప్పుడు మా కోడలు తిట్టలేదని నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఆడవాళ్ళు పెట్టుకు రాజకీయం చేసేవాళ్ళని నేను ఏం మాట్లాడుతున్నావు? నీచంగా మాట్లాడుతున్నావు. సిగ్గుండాలా నీకు? అంటే ఆ రోజు ఏం మాట్లాడాడు? ఎస్పీ గారు సరే రెస్పాన్స్ ఇవ్వకపోతే ఇళ్ళ పోయి కొడతాడంట. ఇది లెక్కన మగోడు, ఇళ్ళ పోయి కొట్టే మగోడు. ఆ రోజు హాస్పిటల్ జరిగితే మీ ఇంట్లో పిల్లలు లేరా, మీ ఇంట్లో వాళ్ళు లేరా, ఇంటికి వచ్చి కొడతాను, మా ఇంటికి వచ్చి వాళ్ళు కొడతాడంట. ఎంత ప్రజలు గమనించాలి ఇంత దుర్మార్గం. నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేశా, ఒక్కడి మీద ఇబ్బంది ఎట్లా? నువ్వు ఈ రకంగా మా కుటుంబాన్ని మామూలు నుంచి కించపరిచి మాట్లాడుతూ ఉన్నావు, నీచగా మాట్లాడుతూ ఉన్నావు. ఒక 410 మున్నా కొరకు నువ్వు పక్కన కూర్చోబెట్టుకుని ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నావు. అయినా ఓచుకొని కూర్చున్నా మా కోడలనేమా మా కుటుంబంనేమో చేసావు. ఎంతవరకు ఊరుకుంటావు? దేనికైనా ఒక హద్దు ఉండాలా? ఏమి ఓట్లాడు కదా, ఇష్టం లేకపోతే ఏమాక ఇంత నీచని రాజకీయాలు ఏంది? నేను అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని, ఈ రోజు అడుగుతా ఉన్నా, మీ ఎస్పీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేస్తే కేసు లేదు అంటే రేపు మేము ఎవరైనా ఎస్పీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేయొచ్చా? చెప్పండి. మీ ఎస్పీ ఆఫీస్కి వస్తే కేసు లేదు. ఆమె నీచంగా మాట్లాడితే ఆమె మీద లేదు. వాళ్ళ హస్బెండ్ ఒక పోలీస్ కానిస్టేబుల్, ఆ పోలీస్ కానిస్టేబుల్ ఈ రోజుకి మీరు పిలిపిలా విచారించలా? ఏం చేస్తున్నావు? నీచ రాజకీయాలకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? ఎస్పీ గారిని అడుగుతున్నావు నేను. చెప్పండి, ఎందుకు వాళ్ళు పిలవలేదు? ఆ కానిస్టేబుల్ ఎందుకు పిలవలేదు? నీచంగా అంతలా దుర్భాషలాడుతున్నా ఆమెని. వాళ్ళ హస్బెండ్ కానిస్టేబుల్ అయితే ఆ మాత్రం చర్యలు తీసుకోలేదా? మా వాళ్ళు ఎవరైనా కనపడితే రిమూవ్ ఫ్రమ్ సర్వీస్. ఈ కలెక్టర్ గారు కూడా ఏంది ఇది? అదే ఎలక్షన్ కమిషన్లో అధికార పార్టీ వ్యతిరేకంగా చేస్తే వీళ్ళు చాలా అధికారులకు చాలా పద్ధతిగా ఉన్నారు, చాలా బాగున్నారని చెప్పేదానిక ఇది చేస్తున్నారు. మేము ముగ్గురు ఆర్పీలు ఆమెతోటి తిరిగితే మేము ఫోటోలు పంపించి 10 రోజులు అయింది. ఇంతమందికి యాక్షన్ తీసుకోవాలి కలెక్టరు. ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఎలక్షన్ కమిషన్ ఏమైనా అంటారని చెప్పి అధికార పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తే ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తుంది అన్నట్టుగా చేస్తున్నారు వీళ్ళు. ఈ ఎలక్షన్ కమిషన్ గారు కూడా ఇది గమనించాలా, ఎలక్షన్ కమిషన్ గమనించాలా. ఇక్కడ ఏం జరుగుతుందంటే టోటల్ గా అధికార పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అధికారులు. అధికార పార్టీ టార్గెట్ చేసి చేస్తున్నారు. అధికార పార్టీ టార్గెట్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదని ఈ రకంగా చేయటం ఒక కలెక్టర్ గారు కానీ ఒక ఎస్పీ గారు కానీ ఇది మంచి పద్ధతి కాదు. జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎంకరేజ్ చేయండి. ఆ అమ్మాయి చేసినటువంటి భాష ఏం చేశారో ఒకసారి ఎంకరేజ్ చేయండి. అవన్నీ లేదు. ఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తే ఏఎస్పీ గారిని ఏం సార్ ధర్నా చేస్తే దాని మీద కేసు లేదంటే ధర్నా చూసి నేను చూడలేదు అంటాడు. ఇదే అసలు ధర్నా చూడలేదంట. అసలుకి మాకు మతిపోయింది. ఇదేంది ఇది? ఒక ఏఎస్పీ ఉండి ధర్నా చూడలేదంటే ఏంటి? మమ్మల్ని వేధిస్తా ఉన్నారు ఈ రకంగా. అప్పుడు అధికారంలో లేనప్పుడు ఈ రకంగా చేస్తున్నారు. ఇప్పుడు ఏమన్నా మేము ఆ రోజు ఎప్పుడు కూడా ఒక పిటిషన్ పెట్టలా ప్రతిపక్షంలో ఉండి మేము ప్రజల్లోకి వెళ్ళాము, ఓట్లు అడుక్కున్నాం తప్ప మమ్మల్ని ఆ రోజు కమ్మపాగా ఆపినా కూడా నేను ఒక ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెట్టలా. ఈ రకంగా ఇంత దుర్మార్గంగా ఏం మాట్లాడతావు నువ్వు? జరిగిపోయింది. ఒకవేళ నేనైతే అతని ప్లేస్లో ఉంటే నేను చెప్తున్నాను, దేవుడు సాక్షి చెప్తున్నా, సాయిబాబు సాక్షి చెప్తున్నా, నేను అతని ప్లేస్లో ఉంటే తప్పు చేసి మా వాళ్ళు తప్పు చేశారని చెప్పి క్షమాపణ చెప్పేవాళ్ళు. అతని ప్లేస్లో ఉంటే అదే ప్లేస్లో ఉంటే నీ కూతుర్ని వాళ్ళ రకంగా మాట్లాడితే
నీకు ఎలా ఉంటుంది? నా కూతురు అయితే కోట్లు అయితే ఒకటి కదా నాకు ఫ్యామిలీ గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది నాకు? నీ కూతురు మాట్లాడితే ఊరుకుంటావా? దానికి మళ్ళా అంటే మా కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకుంటావా? ఏం దుర్మార్గం? ఏం మాట్లాడతావు? నీచ ప్రాజెక్ట్ ఏం మాట్లాడతావు? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఎంతవరకు ఏం చేయాలి? ఎంత దుర్మార్గం చేస్తా ఉన్నావు? అసలు గతంలో 6 సార్లు ఎలక్షన్ చేస్తాను. ఎవరితోటి నాకు అవతల నిలబడినవాడు ఎవడు కూడా మమ్మల్ని కామెంట్ చేసావు కానీ ఎలక్షన్ చేసుకునేవాళ్ళు. ప్రతిసారి నీచంగా మా ఇచ్చేస్తావు, ప్రతిసారి రెచ్చగొడతావు, ఇచ్చేస్తావు. వాళ్ళు అంతలావున రెచ్చిపోయి అంతలా మాట్లాడుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? మీ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నావు. అది గుర్తుపెట్టుకో. అది జరుగుతుంది చెప్పు, అది తెలుసుకోండి. మీ సామాజిక వర్గాన్ని నేను ఎప్పుడు కూడా ఒక మనిషిని ఇబ్బంది పెట్టలా. నువ్వు ఇబ్బంది పెట్టావు, నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలా. నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్టుకుంటున్నావు. ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి వాళ్ళే బుద్ధి చెప్తారు. నువ్వు ఈ రకంగా పొద్దు గూగులు నీచాతినీచంగా మీడియా ఉంది అని చెప్పి మీకు మీడియా ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, కార్యకర్తల కోసం నేను ఏమేం చేస్తాను. ఈరోజు ఇప్పుడు గంటలో మళ్ళీ పంపించేస్తామన్నారు. మరి 41 నోటీసులు ఇచ్చి పంపించేస్తామని చెప్పిద్దాం. నేను బయటకు వచ్చాను. మరి మాకు మళ్ళీ ఆత్మీయ సమావేశం ఉంది, దానికి పోవాలి కాబట్టి చేశాను. కానీ ఒకటైతే చెప్తా ఉన్నా, వాళ్ళు ధర్నా చేసిన దగ్గర మరి అక్కడ జరిగినటువంటి ఇష్యూలో ఇంతమటికి ఎందుకు ఎంకరేజ్ చేయలేదు? ఇంతమటికి ఆ కానిస్టేబుల్ ఎందుకు పిలవలేదు? ఏం జరుగుతుంది ఇక్కడ? వైఎస్ఆర్ కార్యకర్తలు 4 గంటలకు వస్తారా? తెలుగుదేశం కార్యక్రమం పెట్టినట్టు వాళ్ళ మీద ఇప్పుడు 7 పోతారా? అంటే నేను వచ్చి స్టేషన్లో కూర్చోని చెప్పి అప్పుడు పంపిస్తారా? ఏం అన్యాయం ఇది? ఎంతవరకు న్యాయం? ఒకసారి ఆలోచించాల్సి, ప్రజలు కూడా దీని మీద ఆలోచించాలి.